భద్రాద్రి రాముడు వైకుంఠ ద్వాదశి సంబంధించి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులకు అవకాశం కల్పించారు. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి చాలా ప్రతీకమైనటువంటి రోజుగా చెప్తుంటారు. ఇక అక్కడ పూర్తి అప్డేట్స్ ఏంటి, రామనామ స్మరణతో వైభవంగా ఉన్నటువంటి భద్రాద్రికి సంబంధించి భక్తులు ఎంతమంది దర్శనం చేసుకున్నారు, ఏర్పాట్లపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీనివాసరావు చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ భక్తులు ముక్కోటి ఉత్సవాలు జరుపుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ముక్కోటి ఉత్సవాలకు ఈ భద్రాద్రి ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతోటి ఎంతో గొప్పగా తీర్చిదిద్దినటువంటి ఈ యొక్క ఆలయ విద్యుత్ దీపాలు ఆలయానికి వచ్చినటువంటి ఈ భక్తులకు ఎంతో మంత్రముగ్ధులను చేసి ఎంతో కనువిందు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ముక్కోటి ఉత్సవం, ఆ స్వామివారు హంసవాహనంపై గోదావరి నదిలో విహరించినటువంటి ఆ యొక్క కనుల పండువ అసలు విలువ కట్టలేనటువంటి ఆనందాన్ని భక్తులకు అందించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ముక్కోటి ఆ హంసవాహనం గోదావరిలో విహరించిన తరువాత ఆ మరుసటి రోజు వచ్చినటువంటి ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో, ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు దేశ నలుమూలల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి ఎక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎంతో పవిత్రంగా భావిస్తున్నటువంటి ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ఎంతో కనువిందు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. చలిలోను కొరుకు తింటున్నటువంటి చలిలోను భక్తులు తెల్లవారుజామునే ఈ యొక్క గోదావరి పుణ్యస్నానాలు ఆచరించి ఉత్తర ద్వార దర్శనం కోసం ఆ క్యూ లైన్ లో నిలబడ్డ చూసిన తర్వాత భక్తులు ఎంతో మంత్రముగ్ధులయ్యారు. ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం తర్వాత స్వామివారు ఈ యొక్క భద్రాచలంలోని వీధుల్లో విహరించి ఈ యొక్క శ్రీరామ నామస్మరణతోటి భక్తుల యొక్క శ్రీరామ నామస్మరణతోటి భక్తులు వీధులు మారుమోగినటువంటి ఈ యొక్క భద్రాచలం ఎంతో గొప్పదని చెప్పుకోవచ్చు. ఈ యొక్క భక్తి శ్రద్ధలతో వచ్చినటువంటి భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. స్వామివారి నామస్మరణతోటి వచ్చినటువంటి భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి విధానం చూస్తే భక్తులు ప్రధానంగా అంటే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సంబంధించి చాలా ప్రతీకమైనటువంటి రోజుగా ఉంటారు. ఇలాంటి సమయంలో విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు ఎవరైనా దర్శనం చేసుకున్నారా విఐపీలు? అంటే ఈ రోజు మన అశ్వరావుపేట, అలాగే పినపాక, అలాగే ఈ యొక్క భద్రాచలం ఈ యొక్క శాసనసభ్యులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క సతీమణి నందిని గారు కూడా ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అయినా కానీ భక్తులకు ఎక్కడ విఐపీలతోటి వచ్చేటువంటి ఇబ్బందులు జరగకుండా చూసినటువంటి మొట్టమొదటి సంవత్సరం అని కూడా చెప్పుకోవచ్చు. భక్తులు ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది పడకుండా చూసినటువంటి నేపథ్యంలో చాలా అధికారులు కావచ్చు, భక్తులు కావచ్చు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాజశేఖర్.